హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మై మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట. స్కిన్ కేర్ చెప్పండి. సో పింపుల్స్ ఉంటే, యాక్నీ ఉంటే, డార్క్ స్పాట్స్ ఉంటే, పిగ్మెంటేషన్, ఫేషియల్, హెయిర్ అవన్నీ ఉంటే లైక్ దానికి సొల్యూషన్ ఏంటి అని చాలామంది కమెంట్స్ పెట్టారనమాట. సో నా ప్రీవియస్ వీడియోలో నేను షేర్ చేశాను. లైక్ నాకు పీసీఎస్ టైంలో ఫుల్ యాక్నీ, ఫేషియల్, హెయిర్ అవన్నీ వచ్చాయన్నమాట అని లైక్ నేను అది షేర్ చేశాను. సో దానికి నేను సొల్యూషన్ ఏమీ ఆ వీడియోలో నేను చెప్పలేదు. జస్ట్ నేను వచ్చినాయి అని చెప్పాను. సో ఈ వీడియోలో లైక్ ఫుల్ డీటెయిల్డ్గా నేను దానికి సొల్యూషన్ ఏంటి అనేది క్లియర్గా చెప్తాను. అండ్ పీసీఎస్ ఎస్పెషల్గా పీసీఎస్ టైంలో వచ్చే పింపుల్స్ కానీ, ఫేషియల్, హెయిర్ కానీ అవన్నీ చాలా ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. సో నాకు కూడా అంతే. నాకైతే కొంచెం కూడా గ్యాప్ లేకుండా పింపుల్స్ అయితే వచ్చినాయి అనమాట. సో దానికి నేను చాలా ప్రోడక్ట్స్ యూస్ చేశాను. లైక్ యూట్యూబ్లో వీడియోస్ చూసి ప్రోడక్ట్స్ యూస్ చేశాను. అండ్ హోమ్ రెమెడీస్ కానీ, సో అవన్నీ నాకేమి హెల్ప్ అవ్వలేదు. అండ్ చాలా వరస్ట్ అయింది ఇంకెక్కువ. సో ఆ తర్వాతకి నేను డర్మటాలజిస్ట్ దగ్గర చెక్ చేయించుకుంటే లైక్ వాళ్ళు కొన్ని నాకు ప్రోడక్ట్స్ సజెస్ట్ చేశారనమాట. క్లెన్జర్ కానీ, మాయిశ్చరైజర్ కానీ. సో ఆ తర్వాతకి నాకు కొన్ని 2 monthsకి నాకు చాలా క్లియర్ అయిపోయింది నా ఫేస్. సో ఇప్పుడు చూస్తే లైక్ కొంచెం కూడా పింపుల్స్ అవన్నీ ఏం లేవు. బట్ అక్కడక్కడ డార్క్ స్పాట్స్ ఉన్నాయి. సో అవన్నీ మంత్లీ నాకు ఒక్కటన్న పింపుల్ ఖచ్చితంగా వస్తాయి. సో దానికి లైక్ డార్క్ స్పాట్స్ అనేది అట్లనే ఉండిపోతాయి అనమాట. సో తర్వాతకి ఆ డార్క్ స్పాట్ అన్నీ పోతాయి. సో ఇప్పుడైతే నా ఫేస్ అంతా చాలా క్లియర్గా ఉంది. అండ్ ఫేషియల్ హెయిర్ కూడా ఏం లేదనమాట. సో దానికి నేను డీటెయిల్డ్గా ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. సో నేనేం చేశాను అని చెప్పి. సో స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో మీకు కూడా అర్థమవుతుంది అండ్ మీకు కూడా హెల్ప్ అవుతాయి కదా ఆ ప్రోడక్ట్స్ ఏంటి అని చెప్పి. సో మెయిన్గా పిగ్మెంటేషన్ అవన్నీ అండ్ లిప్ పిగ్మెంటేషన్ అవన్నీ కూడా సజెస్ట్ చేస్తాను. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఫస్ట్ అయితే ఒక బౌల్లో ఐస్ క్యూబ్స్ వేసుకొని ఫేస్ అందులో డిప్ చేస్తే పింపుల్స్ కానీ, యాక్నీ కానీ, డార్క్ స్పాట్స్ ఉన్నా అవి తగ్గిస్తుంది అనమాట. అండ్ ఇన్ఫ్లమేషన్ని రెడ్యూస్ చేసి స్కిన్ అనేది మంచి టైట్నింగ్ చేస్తుంది. సో ఇది ఎర్లీ మార్నింగ్ చేస్తే ఇంకా బెటర్. లేవగానే సో మనము అప్పుడు మన ఫేస్ పఫీనెస్ అట్లా ఉంటుంది కదా, కొంచెం ఉబ్బినట్టు. సో అట్లా తగ్గిస్తుంది అనమాట. సో ఇలా కోల్డ్ ఎక్స్పోజర్ అవ్వడం వల్ల రెడ్నెస్ అండ్ పింపుల్స్ యాక్టివ్ ఉన్నవి, సో దానిపైన పెయిన్ అట్లా ఉంటుంది కదా, సో అవి కూడా తగ్గిస్తుంది అనమాట ఇట్లా చేస్తే. అండ్ ఎక్కువగా ఫేస్ ఆయిలీగా ఉండడం అలా ఉంటుంది కదా కొంతమందికి. సో అలా ఆయిల్ని కూడా లిమిట్ చేస్తుంది అనమాట. అండ్ ఇలా కోల్డ్ వాటర్లో డిప్ చేయడం వల్ల మంచి సర్క్యులేషన్ అవుతుంది మన ఫేస్కి. అండ్ మనకి పింపుల్స్ వచ్చిన దగ్గర స్పాట్స్ పడుతూ ఉంటాయి. సో ఆ పింపుల్స్ తగ్గినాక సో అలా స్పాట్స్ కూడా రావన్నమాట ఇలా చేస్తే. సో ఇలా నేను ఒక వీక్లీ 4 times అలా చేసేదాన్ని. అండ్ ఒక 10 seconds మన ఫేస్ అందులో డిప్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఏం చేస్తానంటే ఒక బౌల్లో కొన్ని రా మిల్క్ వేసుకుంటా. సో అట్లా వేసుకొని ఫేస్ అంతా అప్లై చేసుకోవాలన్నమాట. సో మీరు కాటన్ ఉన్నా కూడా ఆ కాటన్ని దాంట్లో డిప్ చేసి సో అలా కూడా అప్లై చేసేసుకోవచ్చు. సో ఇలా చేయడం వల్ల లైక్ ఈ రా మిల్క్ అనేది మంచి న్యాచురల్ క్లెన్జర్ లాగా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ ఫేస్ పైన డస్ట్ ఏమైనా ఉన్నా కానీ అట్లా క్లీన్ చేస్తూ ఉంటుంది. పింపుల్స్ పైన ఎక్కువ డస్ట్ ఉండడం వల్ల టచ్ చేస్తే కొంచెం పెయిన్ వస్తూ ఉంటుంది కదా. సో ఇట్లా మిల్క్ అప్లై చేయడం వల్ల ఆ డస్ట్ అనేది క్లీన్ చేసి ఆ పింపుల్స్ని తగ్గిస్తుంది అనమాట. సో లైక్ మెత్తగా అయిపోతాయి ఆ పింపుల్ అనేది. ఇంకా నెక్స్ట్ డేకి ఆల్మోస్ట్ తగ్గిపోతుంది. పింపుల్ పూర్తిగా తగ్గుతుందని నేను చెప్పను, బట్ డిఫరెన్స్ అయితే చాలా ఉంటుంది. సో మనము చెప్పగలము ఫస్ట్ డే పింపుల్ వచ్చినప్పుడు నెక్స్ట్ డేకి కొంచెం మెత్తగా అట్లా అవ్వడం. అండ్ ఇలా చేసినా కూడా రోజంతా ఫేస్ మంచి గ్లో ఉంటుంది. అండ్ ఆయిల్ని కూడా తగ్గిస్తుంది అనమాట. చాలా ఫ్రెష్గా కనిపిస్తుంది మన ఫేస్ అంతా. అండ్ డెడ్ స్కిన్ని తగ్గిస్తుంది. అండ్ ఫేస్ అంతా స్మూత్గా చేస్తుంది. అండ్ డార్క్ స్పాట్స్ ఉన్నా ఆర్ పిగ్మెంటేషన్ ఉన్నా కూడా క్లియర్ చేస్తుంది అనమాట. సో ఇలా నేను మోస్ట్లీ వీక్లీ 4 times అయితే ఇట్లా అప్లై చేసేదాన్ని. ఫేస్ అంతా మంచిగా నీట్గా అప్లై చేసేసుకున్నాక ఒక 10 minutes ఆగి ఫేస్ వాష్ చేసేసుకోవడమే. సో ఇది మంచి క్లెన్జర్ లాగా యూజ్ అవుతుంది. అండ్ మంచి టోనర్ లాగా కూడా మంచిగా హెల్ప్ అవుతుంది అనమాట. సో మీరు ఈ మార్నింగ్ అయినా చేసుకోవచ్చు, ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు. ఇట్లా ఇక్కడ నేను ఫేస్ వాష్ చూపిస్తున్నా. నేను ఇదైతే యూజ్ చేస్తున్నా. అండ్ ఇది నాకు డర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసిన క్లెన్జర్ అనమాట. సో నేను ఇంకా ఎలాంటి సోప్స్ అవేం యూజ్ చేయను ఆ ఫేస్కి. ఈ ఒక్క క్లెన్జర్తోనే ఫేస్ అనేది వాష్ చేసుకుంటా. సో ఇదైతే నాకు చాలా బాగా హెల్ప్ అయింది ఈ క్లెన్జర్ అనేది. ఈ క్లెన్జర్ అనేది లైక్ పింపుల్స్ని తగ్గించడానికి, డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్ అట్లా తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇందులో సాలిసిలిక్ యాసిడ్ ఉండడం వల్ల ఫేస్ పైన పింపుల్స్ ఉన్నా, లైక్ బ్లాక్ హెడ్స్ ఉన్నా, వైట్ హెడ్స్ ఉన్నా ఇట్లాంటివి
రెడ్యూస్ చేస్తుందనమాట. సో దానివల్ల. సో ఇది నేను మార్నింగ్ అండ్ ఈవినింగ్స్ 2 టైమ్స్ యూజ్ చేస్తాను. ఈ ఒక్క బాటిల్ నాకు ఆల్మోస్ట్ 6-7 మంత్స్ వస్తదనమాట. సో కొంచెం కాస్ట్ అని అనిపించొచ్చు. బట్ చాలా పర్ఫెక్ట్‌గా పనిచేస్తుంది ఇది. సో నేను చాలా ఫేస్ వాష్‌లు, సోపులు అండ్ చాలా క్రీమ్సు సో చాలా ట్రై చేసినా బట్ నాకు అట్లా ఏది హెల్ప్ అవ్వలేదనమాట నా స్కిన్‌కి. నా స్కిన్ అంటే అప్పుడు చాలా ఆయిలీ అట్లా ఉండేదనమాట. సో ఆ పింపుల్స్ వల్ల. సో బట్ ఇప్పుడు నార్మల్ అయిపోయింది నా స్కిన్ అనేది. సో అప్పుడు ఆయిలీ ఎక్కువగా ఉండడం వల్ల ఇంకా పింపుల్స్ అనేది ఇంకెక్కువ వచ్చేవి. సో ఇట్లాంటివి ఫేస్ వాష్‌లు అండ్ అందులో డిప్ చేయడం వల్ల లైక్ కోల్డ్ వాటర్‌లో డిప్ చేయడం వల్ల సో నాకు ఆయిల్‌నెస్ అనేది చాలా వరకు తగ్గిపోయింది. అండ్ సో ఇదైతే చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. అండ్ ఒక 1-2 మినిట్స్ మంచిగా ఫేస్ వాష్‌తో క్లీన్ చేసుకుంటే అండ్ ఇది వాటర్‌తో అయినా వాష్ చేసుకోవచ్చు ఆర్ ఒక వెట్ టవల్‌తో అయినా క్లీన్ చేసుకోవచ్చనమాట. సో ఆల్రెడీ ఆ బాటిల్ వెనక రాసుంటది డైరెక్షన్స్ అనేది. నెక్స్ట్ ఫేస్ వాష్ చేసుకున్నాక మాయిశ్చరైజర్ అనేది అప్లై చేస్తున్నా. సో సేమ్ బ్రాండ్ సెటాఫిల్ బ్రాండే అనమాట 2 కూడా క్లెన్జర్ అండ్ మాయిశ్చరైజర్ అనేది. సో మాయిశ్చరైజర్ అనేది లైక్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎస్పెషల్లీ ఇన్ వింటర్ సీజన్స్‌లో. అండ్ ఆల్రెడీ ఫుల్ పింపుల్స్, యాక్నీ ఎక్కువగా పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళైతే అస్సలు స్కిప్ చేయకూడదు మాయిశ్చరైజర్ అనేది. సో ఇందులో కూడా సేమ్ సాలిసిలిక్ యాసిడ్ ఉండడం వల్ల లైక్ ఏమైనా ఓపెన్ పోర్స్ ఉన్నా కూడా అండ్ పింపుల్స్, యాక్నీ, డార్క్ స్పాట్స్ అట్లున్నా కూడా రెడ్యూస్ చేస్తుంది. ఒకవేళ కొత్తగా పింపుల్స్ ఏమైనా వచ్చినా మన ఫేస్ పైన సో ఈ మాయిశ్చరైజర్ అప్లై చేయడం వల్ల లైక్ ఆ స్పాట్ అనేది మన ఫేస్ పైన అసలు పడనీయదనమాట. సో ఇది మంచిగా ఫేస్‌ని హైడ్రేట్ చేస్తుంది. ఆల్మోస్ట్ రోజంతా ఫేస్ చాలా హైడ్రేటింగ్‌గా ఉంటుంది. అండ్ ఇంకా నైట్ టైమ్ యూజ్ చేస్తే మాత్రం లైక్ మార్నింగ్ లేచి చూస్తే మంచిగా మన ఫేస్ అనేది గ్లాస్ స్కిన్ లాగా కనిపిస్తదనమాట. అంత గ్లో వస్తది లైక్ కొరియన్ స్కిన్ లాగా. సో ఇట్లా మాయిశ్చరైజర్ అవి అప్లై చేయకపోతే ఎక్కువగా ఫేస్ డ్రై అయిపోతుంది. ఈవెన్ నైట్ టైమ్‌లో కూడా. అండ్ ఎక్సెస్ ఆయిల్ రిలీజ్ చేస్తుందనమాట మన ఫేస్‌లో నుండి. సో నేను ఈ మాయిశ్చరైజర్ ఒక్కటే యూజ్ చేస్తా ఇప్పటికి కూడా. లైక్ అసలు వేరేవి ఏవి కూడా యూజ్ చేయను. వేరేవి ట్రై చేసిన తర్వాత కూడా మళ్ళీ ఇదే బ్యాక్‌కి వస్తా అనమాట. ఇదే యూజ్ చేస్తా. సో అంత మంచిగా ఉంటుంది. సో మనకి కాస్ట్లీ అనిపించొచ్చు. బట్ ఎవ్రీ మంత్ ఏం కొనుక్కోము కదా! సో ఇది కూడా ఆల్మోస్ట్ 7-8 మంత్స్ వస్తదనమాట ఒక్క బాటిల్ అనేది మాయిశ్చరైజర్. సో ఇట్స్ వెరీ వెరీ యూజ్‌ఫుల్. నెక్స్ట్ సన్ స్క్రీన్ పెడుతున్నాను నా ఫేస్‌కి. సో ఓన్లీ సమ్మర్స్‌లోనే కాదు వింటర్స్‌లో కూడా సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎస్పెషల్లీ లైక్ పింపుల్స్, డార్క్ స్పాట్స్ ఉన్నా సో వాళ్ళు ఖచ్చితంగా సన్ స్క్రీన్ అనేది ఎప్పుడూ అప్లై చేస్తూనే ఉండాలి. సో ఎక్కువ లైక్ ఎస్‌పీఎఫ్ తక్కువ ఉన్నది వింటర్స్‌లో అట్లా అప్లై చేస్తే బెస్ట్. సో సమ్మర్స్‌లో ఎక్కువ ఎస్‌పీఎఫ్ ఉన్నది యూజ్ చేయాలన్నమాట. సో నేనైతే ఇలా అప్లై చేయడం వల్ల ఫేస్ అనేది చాలా క్లియర్ అయిందనమాట. సో యాక్చువల్‌గా అయితే అసలు ఎన్ని పింపుల్స్ ఉండేవో ఫుల్ పెయిన్ వచ్చేదనమాట. సో యాక్టివ్ పింపుల్స్ ఉన్నవి. సో దాంట్లో నుంచి పస్ అండ్ అట్లా ఫుల్ వచ్చేవి అండ్ టచ్ చేస్తే ఫుల్ పెయిన్ వచ్చేది. అండ్ మేకప్ వేసుకోవాలన్నా కూడా చాలా చిరాకు వచ్చేదనమాట. సో ఈ కొన్ని స్టెప్స్ చాలు, పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇట్లా కంటిన్యూస్‌గా చేస్తే చాలా వరకు పిగ్మెంటేషన్, యాక్నీ అనేది తగ్గిపోతుందనమాట. సో నేనైతే ఇలా చేయడం వల్ల ఒక 2 మంత్స్‌లో నా ఫేస్ అనేది చాలా క్లియర్ అయిపోయింది. సో ఇప్పటికీ ఎవ్రీ మంత్ ఖచ్చితంగా ఒక్క పింపుల్ అనేది వస్తది. బట్ పీరియడ్ వచ్చే ముందు. సో ఇప్పుడు లైక్ స్పాట్స్ అనేది ఎక్కువ ఏం పడట్లేవన్నమాట. సో ఇట్లా యూజ్ చేయడం వల్ల నా ఫేస్ పైన. లిప్ బామ్ అప్లై చేస్తున్నా. సో యాక్చువల్‌గా ఇది లిప్ మాస్క్ అనమాట. లెనేజ్ బ్రాండ్ వాళ్ళది. సో ఈ లిప్ మాస్క్ అనేది నాకైతే చాలా బాగా హెల్ప్ అయింది. ఎందుకంటే లైక్ నా లిప్స్ అనేది చాలా డార్క్‌గా ఉంటాయి. అండ్ ఎక్కువగా డ్రై అయిపోతూ ఉంటాయన్నమాట ఊరికేనే. సో ఎక్కువగా లైక్ లిప్ బామ్ యూజ్ చేసినా కూడా లైక్ ఎక్కువ డ్రై అయిపోతూ ఉండేది. సో ఈ లిప్ మాస్క్ అనేది చాలా బాగా హెల్ప్ అయింది. అండ్ మార్నింగ్ అండ్ నైట్ యూజ్ చేయడం వల్ల కూడా నా డార్క్‌నెస్ అనేది చాలా తగ్గిపోయిందనమాట. అండ్ లిప్స్ కూడా ఎక్కువగా డ్రై అయిపోతూ ఉంటాయి కదా! సో ఇట్లా ఈ లిప్ మాస్క్ అప్లై చేయడం వల్ల అసలు డ్రై అవ్వట్లేదు ఇప్పుడైతే. సో ది బెస్ట్ లిప్ మాస్క్. సో ఇది కూడా కొంచెం కాస్ట్ ఉంటది. బట్ చాలా బాగా హెల్ప్ అవుతది. సో మంచిగా డార్క్‌నెస్ అట్లా పోవాలి అంటే ఈ లిప్ మాస్క్ అనేది చాలా బెస్ట్. అండ్ నెక్స్ట్ ఏంటంటే లైక్ ఫేషియల్ హెయిర్ లైక్ పీసీఓఎస్ టైంలో చాలా ఉంటుండే కదా నాకు ఫేషియల్ హెయిర్ అనేది. సో అప్పుడు నేను లైక్ థ్రెడ్డింగ్ అట్లా చేసిన ఒక 1 టైమ్ ఏమో. సో ఆ తర్వాత
సో కొంచెం పెయిన్ ఎక్కువ ఉంటుంది కదా, అండ్ రెడ్నెస్ అట్లా వస్తుంది కదా థ్రెడ్డింగ్ చేయడం వల్ల. సో ఆ తర్వాతకి లైక్ ఎక్కువగా ఏం చేయలేదు, ఎక్కువగా హెయిర్ ఉండడం వల్ల. సో కాకపోతే నేను కొన్ని హోమ్ రెమెడీస్ అట్లా ట్రై చేసిన ఫేషియల్ హెయిర్ తగ్గడానికి. సో ఇట్లా నాకు చాలా బాగా హెల్ప్ అయింది ఈ హోమ్ రెమెడీస్ అనేది. చాలా అసలు చాలా ఫేషియల్ హెయిర్ అనేది ఇప్పుడైతే ఇంక అసలుకే లేదు. సో అప్పుడే అట్లా హోమ్ రెమెడీస్ ట్రై చేయడం వల్ల చాలా వరకు ఫేషియల్ హెయిర్ పోయిందనమాట. అండ్ ఈ మాయిశ్చరైజర్ ఇట్లా ఇవి పెట్టడం వల్ల లైక్ ఫేషియల్ హెయిర్ అనేది ఏం పోదు కదా. సో ఇది ఫేషియల్ హెయిర్కి అయితే ఖచ్చితంగా హోమ్ రెమెడీస్ అనేది బెస్ట్ అనమాట. సో లైక్ ఈ ఫేస్ అనేది లైక్ చాలా వరకు రేజర్తో క్లీన్ చేస్తూ ఉంటారు ఇట్లా ఫేషియల్ హెయిర్ ఎక్కువగా ఉంటే. సో నేను అట్లేం చేయలేదు, నాకు ఫుల్ భయం వేసింది అనమాట. సో నాకు అట్లా ఫేస్ రేజర్తో చేయాలి అంటే సో లైక్ మళ్ళీ ఎక్కువగా పెరిగిపోతుందేమో అని చెప్పి నాకు కొంచెం భయం వేసింది. సో యూట్యూబ్లో చూస్తే అయితే ఎక్కువగా రేజర్తో అయితే క్లీన్ చేస్తూ ఉండేవాళ్ళు. బట్ నాకైతే హోమ్ రెమెడీస్ అనేది చాలా వరకు హెల్ప్ అయింది. అండ్ ఇప్పుడైతే అసలు కొంచెం కూడా ఫేషియల్ హెయిర్ అనేది ఉండదు, లైక్ చాలా క్లీన్గా ఉంటుండే అనమాట నా ఫేస్. సో నేను లైక్ నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను ఫేషియల్ హెయిర్కి లైక్ నేనేమి ట్రై చేశాను హోమ్ రెమెడీస్ అనేది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే లైక్ నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో లైక్ కొత్త కంటెంట్, కొత్త వీడియోస్తో మీ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మీరు మిస్ అవ్వకుండా చూడండి. అండ్ నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు స్టే ట్యూన్, టేక్ కేర్, బాయ్ బాయ్.